6 నెలలు మీ పీరియడ్ని మీరు ట్రాక్ చేయాలి. అంటే ఈ నెల ఎన్ని రోజులకు వచ్చింది, నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులకు వచ్చింది. సపోజు ఈ మంత్ 30 రోజులకు వచ్చింది, నెక్స్ట్ మంత్ 35 రోజులకు వచ్చింది, తర్వాత మంత్ 40 రోజులకు వచ్చింది, మళ్ళీ 28 రోజులకు వచ్చింది. ఇలా ఉందనుకోండి రెగ్యులర్గా. అప్పుడు 6 నెలలు కూడా మీరు ట్రాక్ చేయండి ఎన్ని రోజులకు వచ్చింది మీ పీరియడ్ అని. దాని తర్వాత ఏం చేయాలంటే మీ షార్టెస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్, అంటే తక్కువ రోజులకు వచ్చింది పీరియడ్ని, అట్లాగే ఎక్కువ రోజులకు వచ్చిన పీరియడ్ని రెంటిని కూడా మీరు నోట్ చేసుకొని ఇప్పుడు లాంగెస్ట్ మీకు సపోజు లాంగెస్ట్ అనేది 45 రోజులకు వచ్చింది అనుకోండి. 45 మైనస్ 14 అంటే ఎన్నో రోజు అవుతుంది, 31వ రోజు అవుతుంది. 31వ రోజు మీకు అండం రిలీజ్ అయ్యే రోజు అనమాట. అట్లాగే మీకు షార్టెస్ట్ పీరియడ్ 35 రోజులకు వచ్చింది అనుకో, అంటే మీకు తక్కువ అంటే 35 రోజులకు వస్తుంది, ఎక్కువ రోజులు అంటే 45 రోజులకు వస్తుంది అనేది మీరు రెండు లెక్కేశారు. ఇప్పుడు 45 రోజులకు వచ్చేదేమో 31 రోజు మీకు అండం రిలీజ్ అవుతుంది. అట్లాగనే 35 రోజులకి వచ్చిన సైకిల్ని తీసుకుంటే 35 మైనస్ 14 అండి. అప్పుడు ఎప్పుడు వస్తుంది, 21 వస్తుంది కదా. అంటే 21వ రోజు మీకు అండం రిలీజ్ అయ్యేది. అయితే మీ ఫర్టైల్ పీరియడ్ లేక పిల్లలు పుట్టడానికి అవకాశం ఉన్న పీరియడ్ ఏంటి అని అంటే 21 నుంచి 31 వరకు. మీ షార్టెస్ట్ అండం రిలీజ్ అయింది 21వ రోజు, లాంగెస్ట్ రిలీజ్ అయింది 31వ రోజు. అంటే ఈ మధ్య పీరియడ్ అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 21 నుంచి 31 వరకు అంటే ఎన్ని రోజులు అయింది, 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో మీకు ఎప్పుడైనా కూడా అండం రిలీజ్ కావచ్చు అనేది పెట్టుకున్నప్పుడు ఆ 10 రోజుల్లో ఆల్టర్నేటివ్ డేస్ మీరు భార్యాభర్త కలిసే రకంగా చూసుకుంటే మాత్రం చాలా మటుకు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట.